హరే నమ. శ్రీకృష్ణాయ నమ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులయమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వారి వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగాథ పలుకగనేలా. ఈ భాగవతంలో పోతనామాచ్యుల వారు చక్కటి పద్యాలు రచించారు. అవి తెలుగువారి ఇళ్లలో సౌభాగ్యాలు. పోతన గారి భాగవత పద్యాలు ప్రతి ఇంటిలో కూడా ప్రతి వాళ్ళు చదువుకోవాలి. చాలా చక్కటి పద్యాలు. ఈ అమ్మవారి స్తుతి కానీ, ఈ సేవలు చేసేటటువంటి ఆవశ్యకత గురించి పద్యం కానీ, పోతనామాచ్యుల వారి ఆయన యొక్క అనుభవమైనటువంటిది విషయం. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట. ఆయన బ్రహ్మాండమైనటువంటి రచన చేసి భాగవతాన్ని, అది నేను రాశానని చెప్పుకోకుండా పలికెడిది భాగవతమట, భాగవతాన్ని ఎక్కడో పలుకుతుంటే పలికించెడు వాడు రామభద్రుండట, రామభద్రుడు పలికిస్తే నేను రాశానని చెప్పుకున్నాడు ఆయన. నే పలికిన భవహరముగునట, అది పాపాలన్నిటిని తీసేస్తుంది కాబట్టి వేరొక కథ ఎందుకు చెప్తాను, భాగవతాన్నే చెప్తానని పోతన గారు సవినయంగా విరమించుకున్నారు. ఈరోజు భాగవత విశేషాల్లో మనం గజేంద్ర మోక్షణం గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అసలు ఈ గజేంద్రుడు ఎవరు? గజేంద్ర మోక్షణం అందరికీ తెలిసిన కథే. విశేషంగా దాని గురించి వివరణాత్మకంగా చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. కొలంలోకి వచ్చాడు, నీళ్లు తాగాడు గజేంద్రుడు. దప్పిక తీరగానే బయటికి వెళ్ళిపోకుండా ఆ కొలంలో ఉన్నటువంటి కలువలన్నిటినీ పాడు చేసి కలవని ఆ యొక్క చెరువును మొత్తం చిందరవందర చేస్తుంటే ఆ చెరువులో ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది. ఆ మొసలేమో కాళ్ళను వదిలిపెట్టలేదు. గజేంద్రుడేమో కాలును లాక్కోవాలని ప్రయత్నం చేశాడు. ఈ విధంగా వీరిద్దరికీ కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం జరిగింది. చివరికి గజేంద్రుడు డసిపోయాడు. స్వామిని ప్రార్థించాడు. స్వామి వచ్చి సుదర్శన చక్రాన్ని వేసి మొసలి తల ఖండించి గజేంద్రుడిని రక్షించాడు. ఇది గజేంద్ర మోక్షణం కథ. కానీ అసలు ఈ గజేంద్రుడు ఎవరు, ఈ మొసలి ఎవరు? భాగవత కథల్లో ఈ పిట్టకథలు ఎందుకు వచ్చినాయి అనుకుంటే, ఇవి పిట్టకథలు కాదు, చాలా భావగతమైనటువంటి అర్థాలు విశేషాలు కలిగినటువంటి కథ ఇది. పూర్వం ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. అతని పేరు ఇంద్రద్యుమ్నుడు. ఈ ఇంద్రద్యుమ్నుడు ఒకరోజు మంచి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఏకాగ్రతతో విష్ణువుని స్మరణ చేస్తున్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి అక్కడికి ఎదించాడు. దుర్వాస మహర్షి రాకని ఈ ఇంద్రద్యుమ్నుడు గమనించలేదు. ఏమి మర్యాదలు చేయలేకపోయాడు. అసలు రాకనే గమనించకపోతే మర్యాదలు ఏం చేస్తాడు? ఆ మర్యాదలు చేయకపోయేసరికి దుర్వాస మహర్షికి, అరే
వీడు కావాలని ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తూ నన్ను నిర్లక్ష్యం చేశాడని చెప్పేసి వెంటనే కమండలలో నీళ్లు తీసుకుని వాడు నీళ్లు చల్లి ఇంద్రజమ్మ మొహాన శాపం పెట్టాడు. నువ్వు ఇవాళ నుంచి ఒక పెద్ద మదించినటువంటి గజేంద్రంగా మారిపోవు అని చెప్పేసి శాపం పెట్టాడు. సరే, మొహాన నీళ్లు పడేసరికి ఇంద్రజమ్ముడికి మెలకు వచ్చింది, విషయం తెలిసింది. స్వామి, ఇది తెలియక చేసిన అపరాధం, దీనికి ఇంత శాపమా? మరి గజేంద్రుడిగా నేను ఎంతకాలం ఇట్లా ఉండాలి ఏంటి అని అడిగితే, నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆర్తితో స్వామిని పిలిచినప్పుడు స్వామి వచ్చి నేను రక్షిస్తాడు, అప్పుడు నీకు తిరిగి ఈ ఇంద్రజమ్ముడి యొక్క ఇది వస్తుంది, రూపం వస్తుంది, అంతవరకు నీకు తప్పదు ఇది అని చెప్పేసి అన్నాడు. మరి గజేంద్రుడు వ్యవహారం ఏంటో ఉంటే మొసలి వ్యవహారం ఏంటి? ఈ మొసలి కూడా హూహు అనేటువంటి గంధర్వుడు, చాలా వినయ సంపన్నులు గలవాడు. కానీ ఒకరోజు ఒక సరస్సులో స్నానం చేస్తున్నాడు భార్యాబిడ్డలతో. ఆ ఆనందంలో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఒక మహర్షి, ఆ మహర్షి పేరు దేవలుడు. దేవలుడు అనే మహర్షి తపస్సు చేస్తుంటే ఆ సరస్సు నీటికి లోపల భాగానికి వెళ్ళి ఆ దేవలుడు మహర్షి యొక్క కాళ్ళని గిల్లుతాడు. గిల్లేసరికి ఒక్కసారిగా నీటిలో కూలబడతాడు దేవలుడు. కాస్త సంభాళించుకుని లేచి నిలబడి చూసేసరికి ఈ హూహు అనే గంధర్వుడు నవ్వుతూ ఎగతాళిగా స్వామికి వేసి చూస్తాడు. దేవలుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఊరి వెధవా, నీ యొక్క సౌభాగ్యాన్ని చూసుకుని మహర్షులని ఇట్లా అవమానం చేస్తావా? ఇదే మడుగులో మొసలి వైపుడు ఉండమని శాపం పెడతాడు. అరే, తెలియక చేశాను స్వామి అని చెప్పేసి కాళ్ళ మీద పడి, భార్య బిడ్డలు కూడా వచ్చి కాళ్ళ మీద పడేస్తారు. నా శాపానికి తిరుగులేదు, నేనేమి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేను, ఉండవలసిందే. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు స్వామి యొక్క సుదర్శన చక్రం నీ కంఠాన్ని ఖండిస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళా గంధర్వుడుగా మారిపోతావు అని చెప్పేసి శాప విమోచనాన్ని అనుగ్రహిస్తాడు. సరే, ఇది వాళ్ళ యొక్క అసలు గజేంద్రుడి యొక్క జీవిత చరిత్ర, మొసలి యొక్క జీవిత చరిత్ర. ఇక ఈ కరీ మకరిల వ్యవహారం వచ్చేసరికి గజేంద్రుడు మహాబల సంపన్నుడు. ఒక్క రోజులో కొన్ని వేల మంది ఆడ ఏనుగులకి సమాధానం చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నవాడు. ఇవన్నీ కూడా ఆ గజేంద్రుడి వెంట తిరుగుతూ ఉంటాయి, గజేంద్రుడిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఒక రోజున గజేంద్రుడికి దాహం వేస్తుంది. సరే, గబగబా వెళ్ళిపోయి ఈ హూహు అనేటువంటి గంధర్వుడు మొసలి రూపంలో ఉన్నటువంటి సరస్సులోకి దిగుతాడు. దిగి శుభ్రంగా దాహం తీర్చుకొని స్నానం చేస్తాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది గజస్నానం అంటే. గజస్నానం ఏంటంటే శుభ్రంగా నీళ్ళతో స్నానం చేస్తుంది. శుభ్రంగా, బాగా శుభ్రంగా ఉన్నాను అనుకుని బయటికి రాగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి దుమ్ము తీసుకొచ్చి మళ్ళా శరీరం మీద జల్లుకుంటుంది. అప్పుడు కానీ దానికి స్వస్థత ఉండదు. దాన్ని గజస్నానం అంటారు. అలా చేసి ఆ సరస్సులో ఉన్నటువంటి కలువలన్నింటినీ చిందరబందర చేస్తున్నది. సరే, వీడు ఒక మూల ఉన్నాడు గంధర్వుడు. ఈ గోలంతా చూసి ఎవడు వీడు నా సరస్సులోకి వచ్చి గోల చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ఆ యొక్క గజేంద్రుడి యొక్క కాలుని గట్టిగా పట్టుకుంటాడు. కాలుని పట్టుకుంటేసరికి గజేంద్రుడు వెనక్కి లాగుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క చిన్న మొసలి నన్ను పట్టుకుంటుందా అని చెప్పేసి దాన్ని విసిరి కొట్టి భూమి మీద వేసి కాళ్ళతో చంపేస్తానని చెప్పేసి
కాలును లాక్కోవాలని గట్టిగా ప్రయత్నిస్తాడు. గజేంద్రుడు ఎంత గట్టిగా కాలు వెనక్కి తీసుకుంటాడో ఆ మొసలు ఎంత బలంగా లోపలికి లాక్కుంటూ ఉంటుంది. వీరిద్దరి మధ్య అనేక సంవత్సరాలు ఈ పోరాటం జరుగుతుంది. గజేంద్రుడు పూర్తిగా అలిసిపోతాడు. అలిసిపోయి ఏమిట్రా ఇది, ఇంతటి శౌర్యవంతుణ్ణి, ఇంత బలం కలిగిన వాడిని యొక్క మొసలను జయించలేకపోతున్నానేమిటి అని చెప్పేసి ఆశ్చర్యపోయి అలిసిపోతాడు. ఏ రూపంబున దీనిగల్తు ఇట ఏ వేల్పుని చింతింతు ఎవ్వారిని చేరుదు ఎవరడ్డము నాకు ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపగదగు వారలెవ్వరు అఖిల వ్యాపార పరాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకులు. ఎవరైనా సరే నన్ను రక్షిస్తారేమో, వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు ఆహ్వానిస్తారు నన్ను రక్షింపమని. ఎవరు లేరా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక వీటికి అప్పటికి కూడా సరి అయినటువంటి ఇది రాదు, మనసులో ప్రవృత్తి కలగలేదు. ఇంకా ఏదో సాధిస్తాను, నా అంతటా నేనే ఈ మొసలిని జయిస్తాను అన్న భావంలో ఉన్నంతసేపు పరమాత్మ ఇతను దృష్టి ఆలంకించలేదు. చివరికి ఈ గజేంద్రుడు బాగా అలిసిపోయి నీరసపడిపోయి కళ్ళ నీళ్లు వస్తుంటే ఆపుకుంటూ లావు ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పే మూర్ఛ వచ్చె తన ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విదూర కుయ్యో కవియోగవంజ గుణోత్తమ యో శరణాగతామర ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణించవే తలపవే శరణార్థినిగవవే. ఈ విధంగా గజేంద్రుడు తన వల్ల కాదు, తన ప్రాణం పోయేటటువంటి సమయం ఏర్పడింది, ఇక స్వామి తప్ప నాకు ఇతప్పరం బెరుగా మన్నింపదగుందీను నింగని ఏడుస్తూ స్వామిని ఆర్తిగా పిలుస్తాడు. ఇక అప్పుడు స్వామి అక్కడి నుంచి బయలుదేరి సుదర్శన చక్రం తీసుకుని వస్తాడు. వచ్చేసి తన చక్రాన్ని వదిలేసరికి సరాసరి ఆ చక్రం వచ్చేసి మొసలి తలకి తగిలి ఖండింపబడుతుంది. మొసలేమో ఈ మొసలి హూహూ గంధర్వుడుగా మారిపోతాడు. ఈ గజేంద్రుడు ఎప్పుడైతే బయటికి రాగానే నమస్కారం చేయగానే స్వామి దర్శనం అవగానే తిరిగి ప్రద్యుమ్నుడిగా మారిపోతాడు. ఇది గజేంద్ర మోక్షం కథ. ఈ గజేంద్ర మోక్షం ఎవరైతే శ్రద్ధగా చదువుకుని, ఎవరైతే చక్కటి శ్రవణ మననాలతో ఈ గజేంద్ర మోక్షం చదువుకుంటే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల విద్యలు ప్రాప్తిస్తాయని చెప్పేసి శ్రీ శుకులు వారు పరీక్షిత్తుకి తెలియజేసిన విషయం ఇది. హరే నమః. శ్రీకృష్ణాయ నమః.